ఒంటరితనమే శాపమై అదర్స్ మూవీ నటుడు మృతి టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ విలన్ ముకుల్ దేవ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ముకుల్ దేవ్ బాలీవుడ్, పంజాబీ, దక్షిణ భారత సినిమాల్లో నటించి మెప్పించారు. అంతేకాదు టెలివిజన్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 54 సంవత్సరాల వయసులో మే 23వ తేదీ రాత్రి మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించారు. ముకుల్ దేవ్ 1996లో దస్తక్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ముకుల్ దేవ్ తెలుగులో రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ విలన్ సినిమాలోనూ నటించారు. అదేవిధంగా సిద్ధం, కేడీ, అదుర్స్, బెజవాడ, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ సినిమాల్లో నటించాడు. హిందీలో సన్ ఆఫ్ సర్దార్, ఆర్ రాజ్కుమార్, జై హూ, యమ్లా పగ్లా దీవానా వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. హిందీతో పాటు పంజాబీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో కూడా నటించారు. ముకుల్ చివరి చిత్రం అంత్ ది ఎండ్. ముకుల్ తమ్ముడు కూడా నటుడే. ఈయన సింహాద్రి, సీతయ్య, అతడు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం రాహుల్ దేవ్ కూడా బాలీవుడ్లో నటుడిగా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ముకుల్ దేవ్ తల్లిదండ్రుల మరణంతో డిప్రెషన్లోకి వెళ్లగా కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ ఒంటరి జీవితంతో విసిగిపోయిన ముకుల్ దేవ్ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేదు. దీంతో ఆరోగ్యం పాడైపోయినట్టు తెలుస్తోంది. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి చేయి దాటిపోవటంతో తుది శ్వాస విడిచారు. ముకుల్ దేవ్ మృతితో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.